శ్రీ సత్యసాయి జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కొత్త చెరువు పట్టణంలో సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా పోలీసులు మెగా కోఆర్డినేషన్ నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడపట్టారు. బీసీ కాలనీ, విజయనగర్ కాలనీ, సమస్యాత్మక ప్రాంతాల్లో సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటిని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీఐ ప్రతిజ్ఞ చేయించారు. కొత్త చెరువు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీఐ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను అమ్మినా కొన్నా నేరమని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. మరియు ఈ ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసము ఏ విధంగానూ హానికరంగా లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని భావిస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాలను వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా భారతదేశంలోని మాదక ద్రవ్యాల రహితముగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. డివిజన్లో దాదాపు ఒక 50 మంది పోలీసుల సిబ్బందితో వజ్రప్రహార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ వజ్రప్రహార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా మా లిమిట్స్లో ఉంటే తర్వాత వాళ్ళు అమ్మే వాళ్ళని కానీ లేకుంటే యూజ్ చేసే వాళ్ళని కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. అట్లే వాహనాలకి రిజిస్టర్ లేని వాహనాలు, నెంబర్ లేని వాహనాలు, అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్లు, తదితర నేర చరిత్ర గల వ్యక్తుల్ని నిఘా ఉంచడం కోసము ఈ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ఈ దినమున 22 ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు కార్యక్రమం ముగించాము. సమాజంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదని, తర్వాత గంజాయి వంటి వాడకూడదనే ఉద్దేశంతో ఈ మా ప్రభుత్వము మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. అట్లే ఈ కార్యక్రమం ఉద్దేశంలో ఈ నెహ్రూ సర్కిల్లో మేము ఈరోజు ఈ యొక్క ప్రజలతోనూ మరియు ఇక్కడికి వచ్చినటువంటి